ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతమంది మీ జీవితాల్లో ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం అందరూ మీరు ప్రభు చేత, ఆయన కృప చేత మీరు నడిపించబడాలని, రక్షణ పొందాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఎందుకు అంటే ప్రతిదినం మీ వాగ్దానంలో ఉపవాసం ఉండమని, ప్రార్థనలో గడపమంటున్నాం. ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకంటే దేవునితో కనెక్ట్ అయితేనే కదా మన జీవితం కట్టబడేది, మన హృదయం భద్రపరచబడేది. ఈరోజు దేవుడు నీకు ఇవ్వట్లేదా? నీకు ఆశ లేదా? నీకు ఆలోచన లేదా? నీకు తలంపు కలగట్లేదా? దేవుడితో మాట్లాడాలని దర్శిస్తున్నాడు ఆయన. ఎందుకు అంటే ఇంకా భయంకరమైన దుర్దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని కృప కాపుదల ఉండాలంటే మనం ఒక చెట్టుకి అంటే ఒక ట్రీకి ఏ విధంగా ఆకులన్నిట్లు అటాచ్ చేయంటే మన లైఫ్ క్రీస్తుకి అటాచ్, వాక్యములు, ప్రార్థనలు. అందుకే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా. ఇంకా మీరే కష్ట దుఃఖ సమయాలుంటే దిగులు పడకండి, భయపడకండి. దేవుడు ఉన్నాడు మీ పక్షంగా, మీకు అన్యాయం జరగదు. రక్షణ లేని బిడ్డలు ఇదే రక్షణ దినం. మీ హృదయాన్ని క్రీస్తుకి ఇవ్వండి. ఈరోజు ఒక మాట నేను చదువుతున్నాను, అద్భుతమైన మాట వినండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం 14వ వచనం, 2వ మాట. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. యెహోవా హస్తబలం. ఎవరు హస్తబలం అండి? దేవుని హస్తబలం. ఒక స్టాండర్డ్ బలం అట. అది ఎవరి బలం? నీ బలం కాదు, నా బలం కాదు. నీకే బలం లేకపోవచ్చు, ఆయన బలం ఉంది. ఆయన సేవకుల ఎడల చూపుతాడట. మోషే నా బాహుబలం తక్కువైందన్నట్టు ఈరోజు ఆయన హస్తబలం ఏంటో, నేను నా బలమైన హస్తము, నా బాహులో ఉన్న శక్తి ఏంటో నీకు చూపిస్తాను. నా హస్తబలము నీ పట్ల చూపేదను. నా హస్తబలము నీకు తోడుగా ఉంటుంది. నా హస్తబలము అద్భుతాన్ని చేస్తా నీ పట్ల. ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చే వాగ్దానాలు. ధైర్యంగా ఉండు. ఎంతమంది వాగ్దానాలు ఒక నిరీక్షణ కలిగి ఉండండి, ధైర్యంగా ఉండండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. నా సేవకుల ఎడల చూపుతా, నా ప్రియుల ఎడల చూపుతా, నా బిడ్డల ఎడల చూపుతాను నా హస్తబలం. కాబట్టి నా దక్షిణ హస్తము అద్భుతాలు చేస్తాను. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నా బాహుబలం, నా హస్తబలం, నా బాహుబలం నీ పట్ల చూపేదను. కాబట్టి ధైర్యంగా ఉండి, ప్రతి కాడి విరగొట్టబడబోతున్నాడు, ప్రతి కట్లు తెగిపోబోతున్నాయి. ప్రతి విషయంలో ఒక స్పిరిట్లో మూమెంట్లో నీ కుటుంబం ముందుకు వెళ్ళబోతున్నాను. అక్కడ ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, నానావిధ రోగములతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, పాపపు జీవితం, చీకటి జీవితం, రోగ జీవితం, వ్యాధి జీవితం నుంచి, నష్టకరమైన జీవితం నుంచి విడిపించి, ఎవరు ఏ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్ట దుఃఖ సమయాలు ఉన్నారు